మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. పాకిస్తాన్ బంగ్లాదేశ్ పౌరులకు అండగా ఉంటామన్నారు. ప్రాణాలు పణంగా పెట్టి అయినా కాపాడుకుంటామని వ్యాఖ్యానించారు. మిమ్మల్ని వెళ్లగొట్టేవారే ఉండరని అరకపూడి హామీ ఇచ్చారు. అయితే ఈ కామెంట్స్ గతంలో చేసినవి కాగా ఇప్పుడు వైరల్ గా మారాయి. ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ పౌరులు దేశం విడిచి వెళుతున్నటువంటి పరిస్థితుల్లో అరకపూడి కామెంట్స్ సోషల్ మీడియాలో చెక్కలు కొడుతున్నాయి. పంపించే పరిస్థితి వస్తే నేను కార్పొరేటర్ గారు అయిపోయినా మీతో పాటు నేను కూడా అటువంటి తెలుసు. ఒకవేళ మీకు అడ్రస్ లేకపోయినా మీరు పాకిస్తాన్ నుంచి వచ్చినా, రాజస్థాన్ నుంచి వచ్చినా, మహారాష్ట్ర నుంచి వచ్చినా, కర్ణాటక నుంచి వచ్చినా మిమ్మల్ని ఇక్కడ ఎవరు పంపగలిగే వాళ్ళు ఎవరు మేము బతుకుండగా జరగదు. మిమ్మల్ని పంపించే పరిస్థితి వస్తే నేను కార్పొరేటర్ గారు అయిపోయినా మీతో పాటు నేను కూడా అటువంటి పరిస్థితి తెలుసు. ఒకవేళ మీకు అడ్రస్ లేకపోయినా మీరు పాకిస్తాన్ నుంచి వచ్చినా, రాజస్థాన్ నుంచి వచ్చినా, మహారాష్ట్ర నుంచి వచ్చినా, కర్ణాటక నుంచి వచ్చినా మిమ్మల్ని ఇక్కడ ఎవరు పంపగలిగే వాళ్ళు ఎవరు మేము బతుకుండగా జరగదు. మిమ్మల్ని పంపించే పరిస్థితి వస్తే నేను కార్పొరేటర్ గారు అయిపోయినా మీతో పాటు నేను కూడా అటువంటి పరిస్థితి తెలుసు. ఒకవేళ మీకు అడ్రస్ లేకపోయినా మీరు పాకిస్తాన్ నుంచి వచ్చినా, రాజస్థాన్ నుంచి వచ్చినా. శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. పాకిస్తాన్ బంగ్లాదేశ్ పౌరులకు అండగా ఉంటామన్నారు. ప్రాణాలు పణంగా పెట్టి అయినా కాపాడుకుంటామని వ్యాఖ్యానించారు. మరి గతంలో చేసిన ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందిస్తారు. సైదులు, మొత్తానికి ఇలాంటి వీడియోస్ బయటికి రావడం, ఎప్పుడు పాత వీడియోస్ ఇప్పుడు తవ్వుకొని బయటకు తీసుకురావడం నిజంగానే చర్చనీయాంశంగా మారింది. అందులో ఇప్పుడు చేసిన ఇలాంటి కామెంట్స్ మీద ఇప్పుడు ప్రజలేమనుకుంటారు, అసలు దీనిపైన మీ కామెంట్ ఏంటి? ఎస్ అరీనా, ఖచ్చితంగా. ఎందుకంటే గతంలో శేర్లింగంపల్లి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అరకపూడి గాంధీ అంటే గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బయటకు వచ్చినప్పటికీ కూడా అవి వైరల్గా మారినప్పటికీ కూడా ఆ వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరంకి గురి చేస్తున్నట్టుగా ఉన్నాయి. ఎందుకంటే పాకిస్తాన్ నుంచి కొందరు ఉగ్రవాదులు మన భారతదేశానికి వచ్చి మొన్న జరిగినటువంటి పహల్గాంలో కొంతమందిని ముష్కరులు పొట్టన పెట్టుకున్న విషయం అందరికీ తెలిసిన విషయమే. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క ఉగ్రవాదాన్ని మొత్తం ఖండిస్తున్న సందర్భంలో ఇప్పుడు ఈ యొక్క ఎమ్మెల్యే శేర్లింగంపల్లి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అరకపూడి గాంధీ చేసిన వ్యాఖ్యలు పట్ల ఏదంటే గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్గా మారాయి. ఆ వ్యాఖ్యలు చూస్తే ఒక్కసారిగా పాకిస్తాన్ నుంచి వచ్చినా, రాజస్థాన్ నుంచి వచ్చినా, బంగ్లాదేశ్ నుంచి వచ్చినా, ఇతర దేశాల నుంచి ఎవరు వచ్చినా సరే అండగా ఉంటానని చేస్తున్నటువంటి వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరానికి వ్యక్తం చేస్తున్నట్టుగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆ వ్యాఖ్యల పట్ల గతంలో అనేక మంది కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అరకపూడి గాంధీ చేసిన వ్యాఖ్యలు సరైనవి కావు. ఎందుకంటే కొంతమంది పాకిస్తాన్ నుంచి అక్రమంగా వలస వస్తారు, అంటే అలాంటి వారికి కూడా ఆయన అండగా ఉంటారా అని ప్రశ్నిస్తున్న సందర్భం కనిపిస్తుంది. ఎందుకంటే చాలామంది పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి, ఇతర దేశాల నుంచి అక్రమంగా భారతదేశానికి వచ్చి ఉగ్ర మూలాలు నూరిపోస్తూ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంటే, ఒకవైపు ఇప్పటికే భారత్ కూడా ఖచ్చితంగా ఈ యొక్క ఉగ్రవాదాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉగ్రమూలాలని అంతటిని కూడా ఖచ్చితంగా కూకటి వెలుతో పీకి వేస్తామని చెప్పేసి ప్రధాని మోడీ ప్రకటన చేస్తున్న సందర్భంలో అరకపూడి చేసిన వ్యాఖ్యలు గతంలో చేసినప్పటికీ ఆయన ఇప్పుడు అది వైరల్గా మారాయి. కానీ గతంలో కూడా ఆయన ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం పట్ల కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు చాలామంది. ఎందుకంటే వారికి అండగా ఉంటానని అంటున్నారంటే అక్రమంగా చాలామంది పాకిస్తాన్ నుంచి వస్తూ ఉంటారు, అంటే వారికి కూడా అండగా ఉంటారా అరకపూడి గాంధీ అనేది ఇప్పుడు ఒక ప్రశ్న. చాలామంది ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఇదే చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. ఎందుకంటే అక్రమ వాళ్ళకి అంటే చాలామంది పాకిస్తాన్ నుంచి మన భారతదేశానికి, అదేవిధంగా హైదరాబాద్కి చాలామంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ అలాంటి వారికి నేను అండగా ఉంటాను, మీకు ఇబ్బంది ఏం తలెత్తదు, అవసరమైతే నేను దేనికైనా సిద్ధపడతానని చెప్పేసి చేసిన వ్యాఖ్యలు ఏదైతున్నాయో అవి తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి, వివాదాస్పదంగా మారాయి. సో ఈ వ్యాఖ్యల పట్ల గతంలో ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల ఇప్పుడు వైరల్ అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారాయి. సో ఏదేమైనా సరే ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం, ఎందుకంటే మొదటి నుంచి కూడా అరకపూడి గాంధీ వివాదాస్పదమైన వ్యాఖ్యలు అదేవిధంగా వివాదాస్పదంగానే ఆయన మారుతున్నాడు. ఎందుకంటే గతంలో చూసాం ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచారు, అధికార కాంగ్రెస్ గూటికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆయన పిఎస్సి
చైర్మన్గా ఎవరిస్తున్నారు, మళ్ళీ నేను పిఎస్సి చైర్మన్గా ఒకవైపు అంటే ఎవరిస్తూనే నేను కాంగ్రెస్ గూటికి వెళ్ళలేదు, నేను ఇక బీఆర్ఎస్లో ఉంటున్నాను అని చెప్పేసి కూడా ప్రకటన చేస్తారు. దాని తర్వాత ఇక పాడి కౌశిక్ రెడ్డి అరికపూడి గాంధీ మధ్య వివాదం అందరికీ తెలిసిన విషయమే. ఒకరంటే ఒకరు పరస్పరంగా దాడులు చేసుకునే పరిస్థితికి వచ్చింది. పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపైకి దాడి చేసేందుకు అరికపూడి గాంధీ గతంలో తన అనుచరులతో కలిసి వెళ్ళినప్పుడు పెద్ద దుమారాన్ని రేపింది. నేరుగా పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపైన దాడి చేశారు. తర్వాత ఆయన సమాధానం చెప్పుకొచ్చారు. సో ఇదంతా చూడొచ్చు. మొదటి నుంచి కూడా మన షేర్లింగంపల్లి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అరికపూడి గాంధీ వివాదాస్పదంగానే మారుతున్నాడు. ఆయన చేసినటువంటి వివాదాస్పదమైన వ్యాఖ్యలు గతంలో ఆయన చేసినప్పటికీ కూడా అవి కొంత ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి. కాకపోతే ఇప్పుడు సోషల్ మీడియాలో అందరూ కూడా ఆ వ్యాఖ్యల పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే మనము ఈ యొక్క పాకిస్తాన్ నుంచి వస్తున్నటువంటి ఉగ్రవాదుల్ని అణిచివేస్తూ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉగ్రవాదాన్ని పెకిలిస్తామని చెప్పేసి కూడా కూకటి వెళ్లితో తీసేస్తామని చెప్పేసి ఒకవైపు మోడీ ప్రకటన చేస్తున్నారు. సో మరోవైపు ఇప్పటికే ఏ విధంగా సింధు జలాల విషయంలో కూడా పాకిస్తాన్కి నీళ్లు ఇవ్వకుండా ఆపేసే ప్రయత్నం చేశారు. సో ఇలాంటి సందర్భంలో ఈ యొక్క అరికపూడి చేసిన గాంధీ వ్యాఖ్యలు ఏదైతేనే పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఆ వైరల్గా మారడంతో తీవ్ర దుమారాన్ని ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల తీవ్ర దుమారాన్ని అయితే రేపుతున్నాయి. ఇటు పార్టీలో ఆయన వివాదాస్పదంగా కొనసాగాడు గత కొన్ని రోజులుగా. ఇప్పుడు ఆయన గతంలో చేసిన వ్యాఖ్యల పట్ల అవి వైరల్ కావడంతో వివాదాస్పదంగా మారాయి. సో ఏదేమైనా సరే అరికపూడి గాంధీ చేసిన వ్యాఖ్యల పట్ల మాత్రం అవి సరైనది కాదు. ఇప్పటికైనా సరే అంటే చాలామంది షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీ అంటే చాలా పెద్ద కాన్స్టిట్యున్సీ, అది చాలా మంది వస్తుంటారు పోతుంటారు. మినీ ఆంధ్రప్రదేశ్గా దానికి పేరుంది. ఇతర దేశాల నుంచి వస్తారు, ఇతర రాష్ట్రాల నుంచి వస్తారు, ఎక్కడెక్కడి నుంచో కూడా షేర్లింగంపల్లి నియోజకవర్గానికి వస్తారు. అంటే ఓట్ల రాజకీయం కోసం ఇంత దిగజారుడు వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు అని చెప్పేసి అంటున్నారు. అంటే షేర్లింగంపల్లిలో చాలా మంది మినీ ఇండియాగా పిలుచుకునే షేర్లింగంపల్లిలో చాలా మంది వస్తుంటారు కాబట్టి వారి యొక్క ఓట్ల కోసం ఈ విధంగా దిగజారి వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు అని చెప్పేసి కూడా చాలా మంది సోషల్ మీడియా వేదికగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా సరే ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల క్షమాపణ చెప్పాలని పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తుంది. రైట్ సైదులు, థ్యాంక్ యూ.